బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో రెండు వర్గాలుగా విడిపోయారా? ఎల్పీ నేతకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వచ్చిందా? వస్తే దానికి కారణమేంటి? బీజేవైఎం ముట్టడికి ఎమ్మెల్యేల మీద ఎల్పీ లీడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేశారు? తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అత్యంత వాడివేడిగా జరుగుతున్నాయి. 3,04,000 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. అయితే కేటాయింపుల మీద అధికార పక్షం మినహా మిగతా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. శాసనసభలో బీసీ బిల్లు అంశంలో ప్రభుత్వాన్ని అనుకున్న స్థాయిలో ఇరకాటంలో పెట్టడంలో ఎమ్మెల్యేలు వెనుకబడ్డారన్న అసంతృప్తిలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఫెయిల్ అయిన విషయాలు కూడా హైలైట్ చేయడంలో బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారు. హెచ్సియు భూముల వేలం అంశంలో ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఆ సమయంలో వారికి మద్దతుగా ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గన్ పార్క్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు ఏలేటిని అరెస్టు చేసి అసెంబ్లీకి తీసుకువచ్చారు. పోలీసు వాహనంలో నుంచి దిగేందుకు ఏలేటి నిరాకరించి అసెంబ్లీ ఆవరణంలో నిరసనకు దిగారు. ఆ సమయంలో కొద్దిమంది ఎమ్మెల్యేలు ఏలేటితో కూర్చుంటే మిగతా ఎమ్మెల్యేలు మాత్రం లోపలే ఉండిపోయారు. ఎల్పీ లీడర్గా ఆందోళన చేస్తున్న ఏలేటికి మద్దతుగా రావాల్సిన ఎమ్మెల్యేలు కొద్దిమంది రావడంతో అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేల తీరుపై ఏలేటి మండిపడ్డారు. పార్టీ విధానాలు సీరియస్గా తీసుకునే అంశంలో కూడా ఎమ్మెల్యేలు సరిగా ఫాలో అవటం లేదన్న చర్చ కూడా ఉంది. గెలిచిన ఎమ్మెల్యేల అంశంలో కూడా ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఎంపీలు గ్రౌండ్ వర్క్ చేశారట. దానిలో భాగంగానే కొత్తగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు ఎంపీతో పాటుగా కలిసి ప్రధాని మోదీని కలిశారు. మొత్తానికి కాంగ్రెస్ తరహాలో బీజేపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. పట్టుమని 10 మంది కూడా లేరు. పైగా కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షము మేమే, నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కూడా మేమే అని చెప్పుకునే బీజేపీ నాయకులు ఐక్యంగా చేయకపోతే అధికారంలోకి వచ్చేది నిజమేనా, అది కలగానే మిగులుతుందా అనేది చూడాలి మరి.